అక్కడున్న సిఐ, నందికొట్కూరు టౌన్ సిఐ ప్రవీణ్ కుమార్ రెడ్డి ఆయన పేరు. అయితే అక్కడున్న వాళ్ళతో ఎంత దురుసుగా మాట్లాడాడో, ఎంత దురుసుగా ప్రవర్తించాడో ఒక్కసారి మనతో అక్కడున్న ఆమె రాధమ్మ, ఆమె పేరు, నిన్న జరిగిన గొడవల్లో పాల్గొన్న ఆమె, పోలీస్ స్టేషన్లో ఆమెకి ఏం జరిగింది అని చెప్పుకున్న ఆమె, ఒక్కసారి ఆ ఆడియో రికార్డ్ విందాం మనం. ఓకే, ఒకసారి కాల్ చేస్తాను నేను ఆమెకి. నిన్న ఏం జరిగింది అసలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మనం. The number you have dialed is currently busy. అక్కడ ఉన్న వాళ్ళతో చాలా మందితో మేము మాట్లాడి అసలు అక్కడ ఏం జరిగింది అని తెలుసుకునే ప్రయత్నం చేసినాం. తెలుసుకునే ప్రయత్నంలోనే నిజాలన్నీ బయటకు వచ్చినాయి. చూడండి. రాసుకుంటారు మళ్ళీ వాళ్ళు ఇస్తారు, వాళ్ళు ఆడుతారు. మేడం నంబర్ రాసుకోండి. ఒక్క నిమిషం సార్. మేడం సార్, ఆ గౌడు అనే వ్యక్తి పేరు ఏం పేరు అన్న? మహేష్ గౌడ్. మహేష్ గౌడ్. ఓకే ఓకే. హలో అమ్మా, నమస్తే. నా పేరు కల్పన అమ్మ. నేను టుడే 18 న్యూస్ ఛానల్ నుండి కాల్ చేస్తున్నా. నేను లైవ్ లో ఉన్నా ఇప్పుడు. అవును మేడం, చెప్పండి మేడం. ఇప్పుడు మీకు నిన్న నందికొట్కూరులో గొడవ జరిగింది కదమ్మా, ఒక్కసారి అక్కడ ఏం జరిగింది, ఎందుకు గొడవ జరిగింది అనేది చెప్పగలుగుతారా? చెప్తా మేడం. చెప్పండి, ఏం జరిగింది అసలు? అయ్యప్ప స్వాముల మీద మీరు దాడి చేసిర్రు, అక్కడున్న మహిళలు, క్రైస్తవ మహిళలు అని సోషల్ మీడియాలో వస్తున్న ఆ వీడియో వాస్తవమేనా? మేడం అది తప్పుడు క్వశ్చన్ మేడం, నేను చెప్తా వినండి మేడం. మీ పేరమ్మా? నా పేరే మేడం రాధమ్మ మేడం. చెప్పండి, ఏం జరిగింది అక్కడ? మేడం మంగళవారం ఇక్కడ ఉన్న వాళ్ళందరూ చర్చికి వెళ్ళారు మేడం. అక్కడికి మంగళవారం రోజు రాత్రి చర్చికి వెళ్ళారు. ఆడ 8:30 9 వరకు పాఠం జరుగుతుంది మేడం. 8 గంటల నుండి 9 వరకు గంట సేపు పాఠం జరుగుతుంది మేడం. అక్కడ పాఠానికి వెళ్ళినారు. ఇక్కడ ఉన్న ఆడవాళ్ళందరూ పాఠానికి వెళ్ళినారు, చర్చికి వెళ్ళినారు. అక్కడ చర్చికి వెళ్ళింటే ఆ గౌడని అతను పోయి అది వరకు మంగళవారం రోజు కూడా పోయి, అమ్మ సౌండ్ తగ్గించుకోండి, మీరు పాఠం ఎందుకు చేశారా అని అన్నాడంట. అంటే సర్లేనా సౌండ్ తగ్గించుకున్నా అంట. మళ్ళీ మొన్న పోయిన మంగళవారం జీరో పూర్తి జరుగుతుంది మేడం. అక్కడ వీళ్ళందరూ కలిసిపోయి ప్రార్థన చేసుకుంటున్నారంట. అక్కడ ప్రార్థన చేసుకుంటుంటే పోయి ప్రార్థన చేసుకుంటాను పోయి ఆడవాళ్ళను అమ్మా అని అంటే, ఏమన్నా అంటే సౌండ్ బంద్ చేస్తున్నారు, ఆయన కూడా మీరు మంగళవారం ప్రార్థన ఎందుకు పెట్టుకున్నారు, మీరు ఆదివారం మొక్కపూర్ణమే పెట్టుకోవాల్సింది అని అంటే, అది చెప్పడానికి నువ్వు ఎందుకన్నా మేము సౌండ్ తగ్గించుకుంటామని సౌండ్ తగ్గించుకొని ప్రార్థన చేసుకొని లేచి వచ్చినారు. అందరు లేచి వచ్చి సంఘ పెద్దస్తులు ఉంటారు కదా మేడం ఆ చర్చికి, ఆ సంఘ పెద్దస్తులకు మగవాళ్ళకి చెప్పినారు వీళ్ళు ఆడవాళ్ళు. సంఘ పెద్దలు ఎవరు, ఏం పేరు వాళ్ళ పేరు? జాలంగారు ఆగన్న, శ్రీను, మళ్ళా సాములు, మధ్యలేటి, లక్ష్మణ, ఇంకా వేరే వేరే వాళ్ళు ఉన్నారు మేడం. వాళ్ళ అయితే ఈ గొడవ అంతా కూడా ప్రేయర్ అయిపోయిన తర్వాత జరిగిందా, లేదంటే ప్రేయర్ మధ్యలోనే జరిగిందా? కాదు మేడం, రాత్రి ప్రార్థన చేసుకునేటప్పుడు 8:30 అతను వాళ్ళని ఆడవాళ్ళని తట్టి చెప్పినాడంట. అదే ఓకే, వచ్చి అడిగినరు, సౌండ్ తగ్గించేసి మీరు ప్రార్థన చేసుకున్నారా? ప్రార్థన చేసుకుని ఇంక వచ్చేసినాం మేడం. ప్రార్థన చేసుకుని వచ్చేసినారంట. నేను పోలేదు మేడం, నేనైతే పోలేదు అక్కడికి. మళ్ళీ అబద్ధం చర్చి పోయిన దాని మీద అబద్ధం ఆడాల్సిన అవసరం నాకు లేదు. పోయి ప్రార్థన చేసుకుని వచ్చి మగవాళ్ళకి చెప్పినారు, సంఘ పెద్దస్తులకు చెప్పినారు అనమాట, ఇట్లా పని ఇట్లా జరిగిందని. ఈ మగవాళ్ళు ఏమని మాట్లాడుకున్నారు. సరే వాళ్ళు అతను ఎందుకన్నాడు, మేము సంఘ పెద్దస్తుల మగవాళ్ళం ఉన్నాం కదా అన్న, మీరైతే సౌండ్ తగ్గించుకొని చెప్పొచ్చు కదా అని చెప్పి మాకు మగవాళ్ళకి చెప్పాలి. కానీ ఆడవాళ్ళు ప్రార్థన చేసుకుంటప్పుడు మగవాళ్ళు ఎందుకు పోవాలా, ఒక మాట అడుగుదామని మగవాళ్ళు 4 కలిసిపోయినారు మేడం అక్కడికి. ఈ మహేష్ గౌడ్ వాళ్ళ ఇంటికి వెళ్ళిండ్రా? ఇంటికాడ బయట కూర్చొని ఉన్నారు వాళ్ళు. అక్కడ బయట పోయి వస్తున్నారు, అందరు బయట అరుగు మీద కూర్చున్నారంట మేడం మగవాళ్ళు. వాళ్ళు ఆడవాళ్ళతో ఎందుకన్నా చెప్పడము, మాతో చెప్పొచ్చు కదా అని అడగడానికి మీరు మహేష్ గౌడ్ వాళ్ళ ఇంటికి వెళ్ళిర్రు.
ఆ ఇంటికి అంటే ఇంటికి వెళ్ళలేదు మేడం. వీళ్ళు అక్కడ నుండి వస్తున్నారు. అక్కడ నుండి వస్తుంటే వాళ్ళు బయట మీద కూర్చున్నాడు మీద కూర్చోంటే అయ్యో కరెక్ట్ టైంకి వాళ్ళు బయట కూర్చున్నారు కదా, అడుగుదాం ఒక మాట అని చెప్పి బయట కూర్చున్నారని వీళ్ళు అడిగినారంట. పిలిచి నా అడన్నాలను, అన్న ఇక్కడ రండి అన్న ఇక్కడ రండి అంటే లే మీరే రండి అన్నాడంట. అనంటే ఇంకా రోడ్డు మీద కదా, రోడ్డు మీద కనీసం కిందికి బగ్గి మీద కిందికి కూడా దిగలేదు మేడం. వాళ్ళు బగ్గి మీదనే నిలబడుకొని అలా ఆడవాళ్ళని చెప్పే బదులు మాకు ఒక మాట చెప్తే మేము తగ్గిస్తాం కదన్నా, ఆడవాళ్ళని ఎందుకు అడిగినావు అని తప్ప మేడం? అదేమన్నా తప్పు కాదు కదా. ఆడవాళ్ళని ఎందుకు అడిగినావా, మాకు చెప్పొచ్చు కదా. ఇప్పుడు అవతల ఇవతల సౌండ్ అంత పెట్టినారు కదా, మా చర్చి అడవ మూలనున్న చర్చికి అంత సౌండ్ వస్తుందాయా అని అడిగినారంట. అడిగితే నువ్వు చెప్పడానికి నువ్వే ఊడరా అని అన్నాడంట. అంటే నువ్వే ఊడరా అని అంత మాటలు అనే బదులు నువ్వు రాత్రి పూట పోయి ఆడవాళ్ళని అనే బదులు ఇప్పుడు మీ గుళ్ళ దగ్గర కూడా పెట్టుకుంటే మేము అడ్డం వచ్చి మేము అడగం కదా, ఎందుకు అడుగుతాం? మీ భక్తి మీది, మా భక్తి మాది, మాకు అవసరం లేదు. మేము అట్ట గుళ్ళ దగ్గరికి వచ్చి మేము అడగమని అంటే మేము అడుగుతాం. అయినా కూడా మా అమ్మ నా చర్చి ఎందుకు పెట్టించినవరా అన్నాడంట. అనంటే ఏం మాట్లాడయ్యా నువ్వు, ఏం మాటలు మాట్లాడుతున్నావు అని అంటే ఇంకా ఆడవాళ్ళు ఏం కొత్త కూర్చున్నవరా మాదేం వాళ్ళ లంచ కొడక అని చెప్పి పట్ట చెప్పులతో కొట్టినారంట మేడం. చెప్పులతో కొడితే వాళ్ళ ఆడవాళ్ళు గౌడు వాళ్ళు నాగన్ను కొడితే ఈ వీళ్ళు ఏం చేసినారు, వీళ్ళ గౌడు లోపల పోయి కత్తి తీసుకుని వచ్చి కత్తి ఇట్లా మెడకి ఎన్నుకోతే నాగన్న ఇట్లా చేయన్నారంట మేడం. ఇట్లా చేయంటే అసలు చేయికి దెబ్బ తగిలింది బాగా నుండి ఇక్కడ వరకు కోసుకుపోయింది లోపలికి, కత్తిపోట్లు పడ్డాయి. కత్తిపోటు పడింది, కత్తిపోటు పడింది మేడం. కత్తిపోటు పడంటే ఇంకా అందరూ అంతట్లేకనే ఆ బాబా వాళ్ళ మేనగోడలు పిల్లలు స్కూల్కి ఎక్కించి వస్తుందంట. వేరే వాళ్ళు మీ మామ నాన్న పొట్టినారు పరిగెత్తుకుంటూ పోయిందంట మేడం. అక్కడికి పరిగెత్తుకుంటూ పోవడం మేడం. ఆడ ఈడియోలో చూడండి, ఈడియోలో చూడండి మేడం, ఆ అమ్మాయిని ఎంత చెప్పులతో దారుణంగా కొట్టారంటే అంత కొట్టారు మేడం. చెప్పులతో కొట్టుంటే ఆ పాప కూడా వేయించుకొని వాళ్ళని కూడా ఉండేట్లేదు. ఇప్పుడు ఎవరైనా ఎవరు పనాన్ని తీసుకొచ్చినా ఒక దెబ్బని అంటుకోవాలి కదా మేడం. అదే ఆడవాళ్ళు కొట్టుకుంటూ ఉంటే అయ్యప్ప స్వామి మాల వేసుకున్న వాళ్ళు ఎందుకు మధ్యలోకి వచ్చిర్రు అసలు? ఇప్పుడు ఆ గొడవ జరుగుతుంది కదా మేడం. ఆ గొడవ జరిగేటప్పుడు వాళ్ళ చిన్న ఆ అబ్బాయి ఆడో గుళ్ళో ఉన్నాడు, అసలు అక్కడ లేనే లేడు, అయ్యప్ప స్వామి లేడు అక్కడ కొద్దిగా. గుళ్ళో ఉన్న అబ్బాయిని ఫోన్ చేసి పిలిపించినారు అట్టుకుంది మేడం. అప్పుడు మాకు ఇక్కడ ఉన్న వాళ్ళ అక్కడ గొడవ జరుగుతుంది, అమ్మాయిని ఒక్కదాని ఆడ మంచి పెట్టి కొడుతున్నారు అందరు కలిసి, వాళ్ళందరూ ఆడలు మొగుళ్ళు అని అంటే మేము పరిగెత్తుకుంటూ పోయినాం అక్కడికి. పరిగెత్తుకుంటూ పోయేసరికి అప్పుడు అయ్యప్ప స్వామి వాళ్ళు వచ్చినారు వాళ్ళ కొడుకు వాళ్ళు. ఈ మహేష్ గౌడ్ వాళ్ళ అన్న కొడుకు, ఆయన తమ్ముని కొడుకు. ఓకే. ఆ అబ్బాయి వచ్చినాడు అక్కడికి. అక్కడికి వస్తే మేమేమన్నా అంటే బాబు నువ్వు మాలలో ఉన్నావు నాన్న, నువ్వు రావద్దు, ఆడవాళ్ళు గొడవ పడుతున్నారు అని చెప్పి ఇక్కడ ఉన్న వాళ్ళ అమ్మ రాండమ్మా, ఎందుకు అవసరమా మనకు లేదు, ఎందుకు అంత పెద్ద మనిషిని అంత దెబ్బలు తిన్నారు, చెప్పుతో కొట్టారు, అవన్నీ కొట్టారు, కత్తిపోటు పడింది, ఇంకా మనకు అవసరం లేదు, దేవుడే చూసుకుంటాడు అని అన్నా. అని బాబు నువ్వు పక్కకున్నానంటే ఆ అబ్బాయి మాలలో ఉన్న అబ్బాయి ఆ మాటలు మాట్లాడకూడదు మేడం. ఏమన్నాడు ఆయన? అయ్యప్ప స్వామి మాల వేసుకున్న ఆయన ఏమన్నాడు? మాదిగ మాల లంజల్లారా, చర్చిల మీద అంత పెద్ద పెద్ద స్పీకర్లు పెట్టినారు లంజల్లారా అన్నాడు. ఆ రోజు సిఏ చర్చి మీద కుటుంబాల పాలన జరుగుతుంది మేడం ఉదయం. అంటే మేమేన్నామంటే బాబు ఈ రోజు అయితే మేము పెట్టలేదు కదా, సిఏ చర్చి మీద కదా బాబు పెట్టినది, ఎందుకు అంత కల్పన మాటలు మాట్లాడుతావు, నువ్వు మాలలు బాబు అంత పెద్ద మాటలు మాట్లాడకూడదు నేను అంటేనే ఉన్నా. మేము ఆడవాళ్ళం అందరూ పోయిన వాళ్ళ వల్ల మాల తెంచి అట్లా ఇసిరి పడేసి అబ్బాయి మాల తెంచినారు, చెప్పులతో కొట్టినారని అయ్యప్ప స్వాముల కల్లా ఫోన్లు చేసి పిలిపించుకున్నారు మేడం. మాల తెంపింది ఎవరు? ఆయన తెంపుకొని అయ్యప్ప స్వామి మాలకు కాల్ చేసిండు, పడేసి మాల తెంచినారు, నన్ను చెప్పులతో కొట్టినారని చెప్పి ఫోన్ చేసినారు మేడం. ఫోన్ చేస్తే మేమేమనంటే అంత అబద్ధమైన మాటలు ఎందుకు మాట్లాడుతున్నాను, మాలలో ఉండవు, స్వామిలో ఒక భక్తిలో ఉండవు, అట్లాంటి మాటలు మాట్లాడుతూ మీకు మీ దేవుడు గొప్ప, మాకు మా దేవుడు గొప్ప, అట్లాంటి మాటలు అందుతున్నాయన అని మేము అర్థంగా చెప్తున్నాం మేడం. ఎందుకంటే ఉదయం లేచిన నుండి మా దైవ సేవకులు ఏమని చెప్పినారంటే ఒకరిని దూషించకూడదు, ఒకరి అపరాధంగా మాట్లాడకూడదు, ఒక దుర్మార్గమైన మాటలు మాట్లాడకూడదు అనే దాన్ని బట్టే మేము తగ్గింపు కూడా మాట్లాడుతున్నాం మేడం. అయినా కూడా వాళ్ళు ఎంత పెద్ద మాటలు మాట్లాడుతున్నారు మేడం, అస్సలు కళ్ళకు నీళ్ళు వచ్చిపోయినా అంత పెద్ద మాటలు మాట్లాడుతుంటే ఆడ పక్కన ఉన్న ఇంకొక అతను ఉన్నాడు, ఆ అబ్బాయి ఏం చేసినాడు తెలుసా, ఆ అబ్బాయి మాలలో దిగినాడు, ఆ అబ్బాయి ఫోన్ చేసింటే ఇంకొక అబ్బాయి వచ్చినాడు. ఇంకొక అబ్బాయి వచ్చి ఏమన్నాడంటే ఇది వాళ్ళు మాదిగ మాల లంజమ్మడారా తిట్టినారు మీరు, అది కూడా వీడియోలు బట్టి వీడియో కట్ చేశారు మేడం. వాళ్ళు ఆ తిట్టేది వీడియో కట్ చేసినారు, ఆడి వరకు వాళ్ళు కట్ చేసి మామూలుగా వేరేది పెట్టినారు దాంట్లో కూడా సోషల్ మీడియాలో కూడా అని. ఆ అబ్బాయి వచ్చి ఇంకొక సామి మాల వేసుకున్నాను వచ్చి ఒరే ఇది మాదిగ లంజమ్మడారా తిట్టినారు, ఇది కట్ చేయండి, ఇది ఇట్లయితే కాదు కానీ స్వామిని వచ్చి షేపులు తీసుకొని కొట్టినారు, దండ తింపినారంటే వేరేలు ఎక్కువై
అయిపోతుంది, ఇట్లా వస్తుంది, ఇట్లా కేసు కాకుండా అవుతుంది అని చెప్పి తోలుకుపోయి అబ్బాయి ఎక్కడైనా కానీ స్కూల్లో ఏదైనా జరిగినా కానీ ఆ పిల్లడు పోయి ఇది చేస్తాడు మేడం. ఎందుకంటే అందరిని కుప్పేసుకొని ఫీజులు కట్టకపోయినా ఏది చేయకపోయినా కానీ ఆ అబ్బాయి తీసుకుపోయి మీటింగ్లు జరుపుతాడు అనమాట, ధర్నాలు చేస్తాడు ఆ అబ్బాయి. ఆ అబ్బాయిని ఇచ్చుకొచ్చుకొని వీళ్ళు తప్పుదావ పట్టించి చేసినారు మేడం. ఇంకా ఏం చేస్తాం మేడం, మీరు పోలీస్ స్టేషన్కి వెళ్ళినాం. పోలీస్ స్టేషన్కి వెళ్ళినా పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఇట్లా పని సార్ ఇట్లా పని. ఫస్ట్ పోలీస్ స్టేషన్ కి మీరు వెళ్ళిర్రా లేదంటే వాళ్ళు వెళ్ళిండ్రా? పోలీస్ స్టేషన్ కి మీరు వెళ్ళిర్రా లేకపోతే వాళ్ళు వెళ్ళిండ్రా? లేదు మేడం, మేము వెళ్తున్నాం అని చెప్పి మేము ఆటోలు ఎక్కి ఆయన పెద్ద మంచి ఆటలు ఎక్కి మేము కూర్చోబెట్టుకుంటుంటే అంతట్లకి వీళ్ళు బైక్ వేసుకుని వీళ్ళు ఫస్ట్ వెళ్ళిపోయినారు. వాళ్ళు భార్య భర్త ఇద్దరు ఫస్ట్ వెళ్ళిపోయినారు, మేము ఆటోలో ఎక్కి వెళ్ళినాం మేడం. పోయి ఇట్లా ఇది జరిగింది సార్ అంటే వాళ్ళు ఏమన్నారు, ఎస్ఎస్సీ ఏమన్నారంటే ఫస్ట్ పోయి దాంట్లో పెద్ద హాస్పిటల్లో మీరు ట్రీట్మెంట్ తీసుకొని దాని ప్రకారమే మేము రాయగలుగుతాము కేసు, లేకపోతే రాయలేము, మీరు పోయి రామండి అన్నారు. మేము వేరే అక్కడ మళ్ళీ పిలుచుకొని నాగన్న పిలుచుకొని పెద్ద హాస్పిటల్ కూడా ట్రీట్మెంట్ చేయించుకొని తీసుకొని వస్తే పెద్ద హాస్పిటల్ ఏమన్నారు, మీరు ఎమర్జెన్సీగా అతనికి గుండె స్లో అవుతుంది కాబట్టి కర్నూలు పెద్ద హాస్పిటల్ జనరల్ హాస్పిటల్ పిలుచుకుపోరమ్మన్నారు. మేము పిలుచుకుపోరంటే మేము అక్కడ చూపిస్తే ట్రీట్మెంట్ చేయించుకునే సమయంలోనే ఎస్ఐ కానిస్టేబుల్ అందరు చూపించుకుని అక్కడికి పెద్ద హాస్పిటల్ కాడికి వచ్చినారు మేడం. అక్కడ కర్నూలుకి వచ్చేసారు. కర్నూలు కాదు నందికొట్కు పెద్ద హాస్పిటల్కి వచ్చినారు. ఓకే, నందికొట్కూరు హాస్పిటల్ దగ్గరికి పోలీసు వాళ్ళు వచ్చిర్రు. వచ్చి ఏమన్నారంటే ఆయన రావాలంటే నువ్వు స్టేషన్ కాడికి సిఐ ఉంచుతున్నాడు అని అన్నాడు. అంటే మేమేమన్నామంటే సార్ ఇప్పుడు సార్ వాళ్ళు ఏమన్నారు పోయి కర్నూలు చూపించుకొని పోండి అని చెప్పినాడు, కర్నూలు పిలుచుకుపోతాం సార్ అంటే లేదు సార్ వాళ్ళు అడిగి రమ్మని కంపల్సరీ రావాలని అన్నా ఖచ్చితంగా స్వామి వాళ్ళందరూ ధర్నా చేస్తున్నారంట అని అంటే అయితే మళ్ళీ చేస్తే ఫస్ట్ పోయి చూపించుకున్నా లేదు ఫస్ట్ రావాలంట అని అన్నారు. సరే స్టేషన్ కాడికి అదే ఆటోలోనే అందరూ వెళ్ళిపోయినాం. ట్రీట్మెంట్ చేయించుకోకుండానే మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోయినరా మీరు ఆయనకు నాగన్నకి చికిత్స చేపియకుండా తీసుకెళ్ళిండ్రా? లేదు మేడం, ఇక్కడ చేపించుకున్నాం. ఇక్కడ చేపించుకుంటే వాళ్ళు ఏమన్నారు, ఇక్కడ నందికొట్కూరు జనరల్ హాస్పిటల్ సార్ ఏమన్నాడు, కర్నూలుకి రాసిచ్చినాడు. చూసుకొని ఇంజక్షన్ చేసి అన్ని ట్రీట్మెంట్ చేసి స్లో కొట్టుకుంటుండే మీరు చక్కగా అక్కడికి వెళ్తే ఎక్స్రేలు స్కానింగ్లు ఉంటాయి కదమ్మా, కర్నూలు పెద్ద హాస్పిటల్ కదా, ఇక్కడ అవి ఏం లేవు కదా, అక్కడికి వెళ్ళండి, అక్కడికి వెళ్ళి ఆ రిపోర్ట్ ని బట్టి మేము ఏమన్నా ఇది చేయగలుగుతాం అన్నారు. ఓకే, సో అక్కడ నుంచి కానిస్టేబుల్స్ వాళ్ళు మిమ్మల్ని తీసుకొచ్చేసిండ్రా ఇంకా పోలీస్ స్టేషన్ కి? కానిస్టేబుల్ ఎస్ఐ కూడా ఉన్నాడు మేడం. అక్కడ నుండి తోలుకుపోయి ఇలా డైరెక్ట్ పోలీస్ స్టేషన్ కి రావాలంటే అయ్యా ఇట్లా అంటున్నారంటే కూడా ఏం కాదు, మేము ఇప్పుడు మళ్ళీ ఆడిపోయి మాట్లాడి సార్తో మర్చి ఎంబడే పంపిస్తున్నాం, తోలుకుపోయినారు. తోలుకుపోయి లోపల వేసినారు. ఎన్ని గంటలకు తోలుకుపోయారు మిమ్మల్ని? టైమింగ్ ఏమన్నా తెలుసా? ఏమో మేడం 12 అయిందో మళ్ళీ 11 అయిందో ఎంత అయిందో మేడం. అక్కడ ఏం జరిగింది? పోలీస్ స్టేషన్ లో ఏం జరిగింది అసలు? ఆడికి పిలుచుకొని వెళ్ళిన మేడం. పిలుచుకొని వెళ్ళిన తర్వాత చూడడానికి వచ్చిన వాళ్ళని కూడా ముగ్గురిని లోపల వేసేసినారు. వాళ్ళ పెద్దనాయనకి ఇట్లా కొట్టినారని చూడనికి వస్తుంటే కూడా మేడం వాళ్ళు ఒక అయ్యప్ప స్వామి మాలలో ఉన్నారు కదా మేడం, స్వామి మాలలో ఉన్నారు కదా, ఆ అబ్బాయి చూడడానికి పోలీస్ స్టేషన్ లో పట్టి ఆపి వస్తుంటే ఒకసారి వీడియోలో చూడండి మేడం, ఆ అబ్బాయిని ఏ వంతున మాలలు వేసుకున్న వాళ్ళు ఎట్లా కొడుతున్నారు మేడం, వాళ్ళు చేసుకొస్తున్నారు మేడం. అట్లా అది మంచి పద్ధతినా మేడం? వాళ్ళకు ఈ పరమేశ్ అనే అబ్బాయిని కొడుతున్నారు చూడండి మేడం వీడియోలో. పోలీసు వాళ్ళు పట్టుకొని అక్కడిక్కడ 10 మంది పోలీసులు పట్టుకుని లోపలికి లాక్కొని వచ్చినారు. లాక్కొని వచ్చి పోలీస్ స్టేషన్ లో కూర్చోబెట్టినారు వీళ్ళని కూడా. కూర్చోబెట్టిన తర్వాత లోపల ఏం జరిగిందో మేడం, ఆడికి ఒక అతను వచ్చినాడు, అయ్యా నాన్న మీరు ఇద్దరితో ఆపేయండి రాత్రి రండి అని అడిగినాడు. ఆయన పేరు ఏమో రెడ్డి ఉంది మేడం, ఆయన పేరు నాకు రాదు మేడం, నాకు తెలియదు, నేను చదువుకోలేదు. ఏం జరిగింది చెప్పండి. నాగన్న అంటే నాన్న ఇంతవతో రాజుగాండి నాగన్న అంటే ఏంది రాజు అయితేవయ్యా, మేము మంచితనం మర్యాద మేము చెప్పడానికి వస్తే మేము చెప్పులతో తనని కత్తిపోటు వచ్చుకుని మేమెందుకు రాజు అవుతామయ్యా అన్నాడు. అనంటే అతనేమి ఏమని చెప్పినారు తెలుసా, ఆ అబ్బాయి ఆయన మాట్లాడుకొని ఇద్దరు రాజకీయ ప్రకారంగా మాట్లాడినారో తెలియదు మేడం, మాకైతే ఏం మాట్లాడుకున్నారో మాకైతే తెలియదు. ఇట్లయితే అయ్యప్ప స్వాముల మాల తెంచి చెప్పులతో కొట్టారంటే మొత్తం ఎక్కడెక్కడో ప్రపంచం అంతా మొత్తం హిందువులందరూ కలిసి వస్తారు కదా అని చెప్పి క్లియర్ చేసినారు మేడం. అక్కడ చేసి ఇంకా ఆయన ఏమన్నాడు, ఎస్ఐకి ఎవరేం చెప్పినారు ఏమో మాకైతే, సిఐకి ఏం చెప్పినారో మాకైతే తెలియదు. లోపలికి పోయి బూత్కాలతో నాగన్నను 3 సార్లు తన్నినాడంట మేడం. అక్కడ సిఐ బూట్కాలతోటి నాగన్నను తన్నినాడంట మేడం. అక్కడ తన్నినాడంట. అంటే సాయంత్రం 4 గంటలకు ఏందబ్బా ఇంకా రాలేదు, హాస్పిటల్కి తీసుకుపోమన్నారు కదా
అని వాళ్ళ కొడుకు మహేష్ వచ్చింటే ఉమ్, మహేష్ ఏమో నాయన హాస్పిటల్ తీసుకుపోమన్నారు, పోయి రాపరని మేము ఆడవాళ్ళం అందరం కలిసి మాట్లాడినాం వాడికి. ఉమ్, చెప్తే పోయి అడిగితే ఇట్లా పని అంటే అప్పుడు ఆట సపరేట్ పిలుచుకొచ్చుకొని తీసుకొని పోండి అన్నాడు. ఉమ్, సపరేట్ ఆట పిలుచుకొచ్చుకొని తీసుకుపోతుంటే ఆయన చాలా అసలు బాగున్నాడు మేడం. లోపలికి పోయేటప్పుడు నాగన్న అన్నాడు ఇతను, ఉమ్, చూపించుకొని వచ్చినాం కదా హాస్పిటల్లో, అవును. కొంచెం బాగానే ఉన్నాడు. ఉమ్, ఏందబ్బా ఇంత ఆ పక్క ఈ పక్క మంచులు పట్టుకున్నాడు, ఆడపడుకొని పోతున్నాడు. ఉమ్, మేముండి ఏమైంది అని మేము అడిగినాం. ఉమ్, అడిగితే ఏమన్నాడంటే సార్ గుట్కాలతో నన్ను గుండెల మీద 2-3 సార్లు తన్నినాడమ్మా అన్నాడు. ఉమ్, అనేందుకు నాకు ఇక్కడ ఎక్కువ నొప్పి వస్తుంది, అసలు చేత కాకుండా నాకు మాట్లాడి కానీ చిన్నగా మాట్లాడుతున్నాడు మేడం. ఉమ్, మాట్లాడుతుంటే వీళ్ళు ఏమన్నారు, ఏమన్నా ఆ సారికి ఏం పని తనకి ముందరనే అక్కడ తన్నలు తిని దెబ్బలు తిని వచ్చినాం కదా, ఉమ్, మళ్ళీ నిన్నెందుకు తంతాడు సారు అని అంటే ఏంటికి తన్నాడో నాకు కూడా అర్థం కాకుంటున్నామ్మా ఉమ్, అని నాగన్న అన్నాడు. ఉమ్, నాగన్న తలకర మేము ఈ సార్ అయితే ఎప్పుడు చూసినా కానీ మా మీదనే ఉంటాడు, ఆయన ఎందుకు తనాల్సిన అవసరం వచ్చింది, ఆయనకు వయసు అయిపోయింది, ఆయన ముందర షుగర్ బీపీ ఉంది కదా, ఉమ్, ఎందుకు తన్నాడు అని ఆ మాట మాట్లాడుతుంటే ఆయన అంత పెద్ద మాట మాట్లాడాడు మేడం. ఉమ్. చేశారు. ఇప్పుడు అక్కడ మీరు ఎంతసేపు ఉన్నారమ్మా? ఆడవాళ్ళను కూడా సిఐ సారు ఇట్లా మాట్లాడిరు అట్లా మాట్లాడిరు అని మాకు తెలిసింది, అది వాస్తవమేనా? మిమ్మల్ని ఏమన్నా అన్నారా? ఏమన్నారంటే ఆయన లంజలారా పొట్టి కడుపు కొట్టి సంత చూడాలి లంజలారా అంటే మేమేమన్నామంటే అయ్యా నీ పిల్లాన్ని అనుకోపోయా మమ్మల్ని నువ్వనానికి నువ్వు కాకి డ్రెస్ నువ్వు వేసుకున్నావు కాబట్టి ఆ యూనిఫామ్స్ మేము విలువిస్తున్నాము, అంతవరకే గానీ నువ్వు అంత పెద్ద మాట్లాడాల్సిన అవసరం లేదా పైన సారు కింద కానిస్టేబుల్ అందరు చూసి సార్ రాండి సార్ అని లోపలికి కూర్చుకెళ్ళినారు. లోపలికి కూర్చుకుని పోయినా. ఇప్పుడు ఈ నాగన్న అనేట ఆయన ఎక్కడ ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు? అన్నట్టు కర్నూలుకి పిలుచుకొని పోయినా, సీరియస్ ఉందని. కర్నూలులో కాదు హైదరాబాద్ తీసుకుపోయారంటే హైదరాబాద్ తీసుకున్నారు, హైదరాబాద్ హాస్పిటల్ ట్రీట్మెంట్ తీసుకుంటాడు మేడం. ఇప్పుడు మీ మీద కేసు అయిందమ్మా లేదంటే వాళ్ళ మీద కేసు అయిందా, ఇద్దరి మీద కేసు అయిందా? మేడం అక్కడికైతే మేము కొట్టేటప్పుడు పోలేదు కదా మేడం, మేము ఆడ పొద్దున మేము పోతే రాత్రి 9 గంటలకు మమ్మల్ని ఇస్తున్నారు మేడం. ఆడవాళ్ళన్న కూడా అరవనే కూర్చోబెట్టి బయట పోలీస్ స్టేషన్ ముందరనే కూర్చోబెట్టి పొద్దున 11 గంటలకు మీరు పోతే 9 గంటలకు మిమ్మల్ని వదిలేసిర్రా? మమ్మల్ని వదిలినారు మేడం. కానిస్టేబుల్ వాళ్ళను లేడీస్ కానిస్టేబుల్ నుండి అమ్మ వాళ్ళని ఇంటి దగ్గర దించి రాపండి అమ్మ అని చెప్పి ఆటంకూరు సారు ఉన్నాడు మేడం, ఆయన మరి ఇప్పుడు నాగన్నను బూటకాలతో తన్నినప్పుడు గానీ లేకపోతే మిమ్మల్ని లామా అని గలీజ్ మాటలు తిట్టినప్పుడు గానీ అక్కడ వేరే పై అధికారులు ఎవరు లేరా? సిఐ సార్ తప్ప ఇంకెవరు లేరా? అక్కడ కానిస్టేబుల్ ఉన్నారు మేడం, కానిస్టేబుల్ వచ్చి తొలకపోయినారు అతన్ని. పైన ఒక సార్ ఉన్నాడు, ఆయన సిఐ సార్ అని మళ్ళీ ఏమో అయ్యా ఎందుకు మాట్లాడతాం ఆడవాళ్ళు అట్లాంటి మాటలు మాట్లాడకూడదని లోపలికి తెచ్చుకుని వెళ్ళారు మేడం ఆయన. అక్కడ ఉన్న అధికారులే కానిస్టేబుల్స్ ఇలాంటి మాటలు ఎందుకు మాట్లాడుతున్నారు అని చెప్పి లోపలికి తీసుకెళ్ళారు మేడం. తీసుకొని వెళ్తే మాకు అక్కడ ఎట్లా ఏడిపోయింది తెలుసా, కనీసము పోలీసు స్టేషన్ లో రక్షణ కలిగే పోలీస్ స్టేషన్ లోనే మాకు రక్షణ లేకపోతే మాకు ఎక్కడైతే రక్షణ ఉంటది మేడం. అంత పెద్ద మాటలు మాట్లాడితే మేడం అసలు ఆ మాటకు చచ్చిపోవాలంత మాటలు వచ్చింది మేడం. చేసుకున్న మొగుడు అంటే అలాంటి మాటలు పడం మేడం, అతను అనాల్సిన అవసరం ఏమొచ్చింది. తప్పు చేసింది చట్టపరంగా పో, నువ్వు చట్టపరంగా పోయి మాకు రాబి ఇదో పలంది వీళ్ళు తప్పు చేసినారని రాబి. సరే అమ్మా, థ్యాంక్ యూ మీరు స్పందించినందుకు. ఇక్కడ ఒకవేళ నాగన్న ఉంటే మేము ఆయనను కూడా కాంటాక్ట్ అవుతాం. థ్యాంక్ యూ సో మచ్.